హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే రోజు బ్లాక్ అండ్ ఇది సండే మార్నింగ్ మా బాబు కోసం అని స్పెషల్ ఫిష్ సూప్ కర్రీ చేశానండి. చిన్నపిల్లలకి ఆఫ్టర్ 1 year ఫిష్ అనేది పెట్టచ్చండి. చాలా మంచిగా కూడా ఉంటుంది, అలాగే ఆరోగ్యం హెల్త్గా ఉంటాయి. ఎందుకంటే ఫిష్లో మనకి నెంబర్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిగా దొరుకుతాయి. సో నేను ఇంట్లో కూడా ఈరోజు ఫిష్ కర్రీ చేశానండి. అందులో నుంచి మంచి మెత్తటి పీసెస్, అసలు ఫిష్లో మనకి ముళ్ళు టైప్గా ఉంటాయి చూడండి, అవి కాకుండా లాస్ట్ ఎండింగ్లో వచ్చే ఇట్లా ఒక భాగంలో వచ్చే వాటికి అసలు ముళ్ళులు అనేవి ఉండవు. సో అలాంటి వాటిలో నుంచి ఒక 4 పీసెస్ సెలెక్ట్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. సో నేను మ్యాగ్నేట్ చేసే విధానాన్ని మీకు నేను వీడియో తీయలేకపోయానండి. లిటిల్ బిట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి మ్యాగ్నేట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఒక 2-3 minutes తర్వాత ఇట్లా ఆయిలే యూజ్ చేశానండి. ఎందుకంటే నెయ్యి క్వాంటిటీ అనేది ప్రజెంట్ ఇంట్లో లేదండి, నాకు నెయ్యి అనేది నా దగ్గర. సో అందుకనే లైట్గా ఆయిల్ అనేది ఫ్రై చేసుకున్నాను. సో ఇట్లా చిన్నగా తిప్పుకుంటూ కంప్లీట్ పీస్ అనేది మంచిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఒక్కొక్కటి సింగిల్గా ఫ్రై చేశానండి. ఫస్ట్ ఫ్రై చేస్తేనే కదండి పీస్ అనేది టేస్ట్ వస్తుంది. సో ఇట్లా 4 పీసెస్ని చూస్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లోనే మనం సూప్ ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నానండి. జస్ట్ ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఫిష్ అనేది చాలా తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. సో ఈ పీస్ ఫ్రై అయ్యాక కొంచెం నేను దీన్ని, సో నార్మల్ అయితే మనం ఫిష్ కర్రీకి చింతపండు యూజ్ చేస్తాం కదండి. చిన్నపిల్లలకి అట్లా సూప్ కాకుండా ఇట్లా మామూలుగా కొన్ని టమాటా ముక్కలు అదే దాంట్లోకి సూప్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి లైట్గా టమాటా ఒక హాఫ్ పీస్ అట్లా టమాటా పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. సో అందులోకి టమాటా వేసేసుకొని అదే ఇక ఆయిల్ కూడా కర్రీకి వేస్ట్ అవుతుంది సూప్ వచ్చేటట్టుగా. ఇది డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి పిల్లలకి, లేదంటే రైస్తో పాటు కూడా ఇవ్వచ్చు. సో ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిది. సో ఆఫ్టర్ 1 year తర్వాత పెట్టాలండి పిల్లలకి ఇది. సో మంత్స్ బేబీస్కి అయితే ఇలా ఫిష్ అనేది అసలు ఇంట్రడ్యూస్ చేయొద్దు, వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. సో నేను ఆఫ్టర్ 1 year తర్వాతే ఈ ఫిష్ కర్రీ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి మా బాబుకి కూడా. సో ఎలా పెట్టాడో చూడాలి. స్పైసెస్ అనేటివి ఎక్కువ యూజ్ చేయొద్దండి పిల్లలకి. సో టమాటా ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు, లిటిల్ బిట్ కారం 3 వేసేసుకొని మంచిగా టమాటా మెత్తగా మగ్గేంత వరకు ఉడికిచ్చేసుకోవాలండి. స్పైసెస్ వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమని పిల్లలకి చేసే దాంట్లో చాలా వాటికి అసలు స్పైసీ యూజ్ చేయకపోవడం బెటర్. ఇంకా కారం బదులు మంచిగా మిరియాలని పౌడర్ లాగా చేసుకొని కొంచెం దాంట్లోకి అల్లం వెల్లుల్లి అట్లా రెండింటిని మిక్స్ చేసుకొని అలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది, తినడానికి ఇష్టపడతారు. సో నేను టమాటా ముక్కలు వేసేసుకొని వాటిని మంచిగా మగ్గనిచ్చుకుంటున్నానండి. మెత్తగా అయిపోయేటట్టు మనకి ఇట్లా జ్యూసీగా కావాలి. జ్యూసీగా అయితేనే సూప్కి మంచిగా యూజ్ అవుతుందండి. సో అలా వేసేసుకొని నేను మంచిగా ఎట్లా అంటే అది కంప్లీట్ మగ్గిపోవాలండి. సో అట్లా టమాటా ముక్కల్ని మగ్గనిచ్చేసుకుంటున్నాను. సో దాంట్లోకి లిటిల్ బిట్ అట్లా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సూప్ లాగా తయారవుతుందండి. సో నేను వాటర్తో పాటుగా కొద్దిగా కొంచెం చింతపండు, ఎందుకంటే టేస్ట్ వేసే కోసం అని చెప్పేసి ఎక్కువ చింతపండు యూజ్ చేయలేదండి. సో లేదు చింతపండు అయితే తినని పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళకి వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇలా వాటర్ కాకుండా కొంచెం లైట్గా 1-2 చింతపండు రెమ్మలు అట్లా చింతపండు రబ్బలు తీసేసుకొని సూప్ లాగా చేసుకొని అందులో యాడ్ చేస్తానండి. సో ఎందుకంటే చేప ముక్కకి ఆ ఫ్లేవర్ పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు తినడానికి.
తినడానికి ఎంతో ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి లైట్గా సూప్ లాగా చేసేసుకొని అందులో యాడ్ చేసుకున్నానండి. సో ఒక అన్నీ మంచిగా సూప్ వేసేసుకొని అన్నిటి మిక్స్ అయ్యేలాగా ఒక 2 నిమిషాల్లో మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 or 10 minutes అట్లా 10 minutes అట్లా సూప్ని మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. సూప్ని మసిలేలాగా మంచిగా వేసేసుకోవాలి. మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో ఇట్లా పెట్టడం వల్ల పిల్లలకి హెల్త్కి మంచిది అండ్ అలాగే చాలా ఈజీగా డైజెషన్ అవుతుందండి. ఫిష్ అనేది పిల్లలకి చాలా చాలా మంచిదండి హెల్త్కి. వాళ్ళకి ఆఫ్టర్ 1 year తర్వాత ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. అలాగే నేను మా బాబు కోసమని వెజిటేబుల్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను ఆ పక్కనే. సో కామన్లీ నేను రెగ్యులర్గా నార్మల్ రైస్ పెడుతుంటే అప్పుడప్పుడు సండేస్ అలాంటి ఆ టైంలో ఇట్లా కొంచెం క్యారెట్, బీన్స్, అలాగే ఆలు ఇవన్నీ వేసి అట్లా కొంచెం నోటికి రుచిగా వాళ్ళు ఇష్టంగా తినేలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో నాకు టైం దొరికినప్పుడు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తుంటానండి. సో ఈరోజైతే ఫిష్ కర్రీ మా బాబుకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఎలా తింటాడనేది చూడాలి. ఇలా నాకు తెలిసినంతవరకు ఇలా చాలా ఇష్టంగా తింటాడు కూడా. సో మనకి జస్ట్ ఒక 10 minutes అట్లా మూత పెట్టేసుకొని మగ్గనిస్తున్నాను. సో ఇంకా పిల్లలు ఎంతో తినని పిల్లలు కూడా చాలా వరకు ఇట్లా చేస్తే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మంచిగా తినేస్తారు కూడా. ఫిష్ సూప్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి, ఇంకా రెడీ. సో సర్వ్ టు ఫిష్ సూప్. సో అలా మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాను. పీచెస్లో కూడా ఎలాంటి ముళ్ళు లేకుండా చూసుకోవాలండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్